ఇదేంటి తెలంగాణ బీజేపీకి రైటర్ కాదు ఫైటర్ కావాలి. హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. కొంతమంది బీజేపీ మహిళా నేతలకు దండం, వారికి సన్మానం చేస్తా. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కామెంట్స్ చేశారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు మంచి రైటర్ అని, కానీ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి అంటూ వ్యాఖ్యానించారు. నా రాజీనామా వెనుక కుట్ర లేదని, వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నానని వెల్లడించారు. కొంతమంది బీజేపీ మహిళా నేతలకు దండం, నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనుక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది. హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా, మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. బేగంపేట ఎయిర్పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను. ఆ లోపే రాజీనామా చేశాను. తెలంగాణలో 2014, 18, 23 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్టు కేంద్రం పార్టీ తెప్పించుకోవాలని కొంతమంది బీజేపీ మహిళా నేతలకు దండం, వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశం ఒకటే, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానల్లో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా